మహిళలకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇల్లేనట. గతేడాది ఇంట్లోనే రోజుకి సగటున 140 మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారట. వీరంతా కుటుంబ సభ్యుడి చేతిలోనో లేదంటే సన్నిహిత భాగస్వామి చేతిలోనో ప్రాణాలు కోల్పోయారట. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన 2 ఏజెన్సీలు సోమవారం తమ నివేదిక ద్వారా వెల్లడించాయి. ఈ నివేదికల ప్రకారం తమ ఇంటిమేట్ పార్ట్నర్ లేదంటే ఫ్యామిలీ మెంబర్ చేతిలో గతేడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 51,100 మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారు. 2022లో ఈ బాధితుల సంఖ్య 48,800 మందిగా అంచనా వేయగా గతేడాది ఈ సంఖ్య మరింత పెరగడం ఆందోళన కలిగిస్తోందని యుఎన్ ఉమెన్, యుఎన్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ సంయుక్తంగా అందించిన నివేదిక వెల్లడించింది. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలనే నినాదంతో ఏటా నవంబర్ 25న అంతర్జాతీయ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తోంది. ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ అని ఈ రోజును పిలుస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ నివేదికను ఈ రోజు యుఎన్ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింస మరింత పెరుగుతుండడం ఆందోళనకరం. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసినా మహిళలు, బాలికలు తీవ్రమైన లింగ వివక్షను ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలోనే హత్యలు జరుగుతున్నాయని యుఎన్కి చెందిన ఈ 2 ఏజెన్సీలు వెల్లడించాయి. మహిళలు, బాలికలకు ఇల్లే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశమని అన్నాయి. సన్నిహిత భాగస్వామి ద్వారా లేదంటే కుటుంబ సభ్యుల ద్వారా హత్యకు గురైన మహిళలు, బాలికల సంఖ్య ఆఫ్రికాలో అత్యధికమని ఈ నివేదిక స్పష్టం చేసింది. 2023లో ఆఫ్రికాలో దాదాపు 21,700 మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారు. జనాభా పరిమాణాన్ని బట్టి మహిళా బాధితుల సంఖ్య చూసుకున్న ఆఫ్రికానే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆఫ్రికాలో ప్రతి 1,00,000 మంది జనాభాలో 2.9 మంది మహిళా బాధితులు ఉంటున్నారు. అమెరికా ఖండాల్లోని దేశాల్లో సైతం ఈ రేటు అధికంగానే ఉంది. అమెరికా దేశాల్లో ప్రతి 1,00,000 మందిలో 1.6 ఫీమేల్ విక్టిమ్స్ ఉంటున్నారు. ఓషియానియాలో అయితే 1,00,000 మంది జనాభాలో 1.5 మంది మహిళా బాధితులు ఉన్నారు. ఈ సంఖ్య ఆసియా, యూరప్ ఖండాల్లో తక్కువగా ఉండటం గమనార్హం. ఆసియాలో 0.8, యూరప్లో 0.6 మంది మహిళా బాధితులు ఉన్నారు. యుఎన్ నివేదిక ప్రకారం సన్నిహిత భాగస్వామి ద్వారా హత్యలు అధికంగా అమెరికా ఖండాల్లో జరుగుతున్నాయి. ఇక యూరప్లో కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురైన మహిళలు, బాలికల సంఖ్య అధికంగా ఉంది. అయితే దీనికి విరుద్ధంగా పురుషుల హత్యలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. పురుషులు అధికంగా బయటి వ్యక్తుల చేతిలోనే హత్యకు గురవుతున్నారని తెలిపింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా హత్యకు గురైన వారిలో 80% మంది పురుషులు ఉండగా 20% మహిళలు ఉన్నారని యుఎన్ నివేదిక వెల్లడించింది. అయితే ఇంట్లోనో కుటుంబ సభ్యుల ద్వారానో హత్యకు గురైన వారి సంఖ్య మాత్రం పురుషుల కంటే మహిళలదే అధికంగా ఉందని పేర్కొంది. 2023లో దాదాపు 60% మంది మహిళలు ఉద్దేశపూర్వకంగా సన్నిహిత భాగస్వామి లేదంటే కుటుంబ సభ్యుడి చేతిలో హత్యకు గురైనట్లు స్పష్టం చేసింది. మహిళలు, బాలికల హత్యలను నిరోధించడానికి ఆయా దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ వారి హత్యలు భయపెట్టే విధంగా అధిక సంఖ్యలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.